This conference will now be recorded. Components అన్ని క్రియేట్ చేసినాం. నెక్స్ట్ కాంపోనెంట్స్ ని స్ట్రక్చర్ చేసుకుంటాం. సో హెడర్ రెసిపీస్ షాపింగ్స్ సెలెక్షన్. సో ఇప్పుడు రెసిపీ కాంపోనెంట్ లో కూడా మనకి మళ్ళీ సబ్ కాంపోనెంట్స్ ఉన్నాయి కదా, సో వాటిని స్ట్రక్చర్ చేద్దాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ రెసిపీస్ కాంపోనెంట్ డాట్ హెచ్టిఎంఎల్ ఫైల్ ఓపెన్ చేస్తాం. సో దీంట్లో ఆల్రెడీ రెసిపీస్ వర్క్ అని ఉంది కదా, సో ఇది తీసేసి సింపుల్ గా ఒక డ్యూ ట్యాగ్ క్లాస్ రో, సో రోల్ ని వాళ్ళ కాలమ్స్, సో 2 కాలమ్స్ గా డివైడ్ చేస్తాం. సో లెఫ్ట్ సైడ్ ఏమో 5, రైట్ సైడ్ ఏమో 7, టోటల్ 12 కాలమ్స్ ని 5, 7 గా డివైడ్ చేస్తాం. MD5. ఈ 5 కాలమ్స్ లో నేను యాప్ రెసిపీ లిస్ట్ లిస్ట్ కాంపోనెంట్ రెసిపీ లిస్ట్ కాంపోనెంట్ లో ఉన్న కంటెంట్ వస్తుంది ఇక్కడ. సేమ్ ఇదే విధంగా సేమ్ డ్యూ ట్యాగ్ ఓపెన్ క్లోజ్, నెక్స్ట్ క్లాస్ కాలమ్ MD7, నెక్స్ట్ దాంట్లోనే సేమ్ యాప్ రెసిపీ డీటెయిల్స్ అనమాట. ఇంకో దగ్గర డీటెయిల్ చూడండి, డీటెయిల్ అని ఇచ్చాను, డీటెయిల్స్ అని ఇచ్చాను, ఒకసారి చూసుకొని చేసుకోండి. డీటెయిల్ అనే ఇచ్చాను. సో ఇప్పుడు సేవ్ చేసి ఇక్కడ దాకా కలర్ రన్ చేసి చూడండి. అంటే ఇప్పుడు ఈ రెసిపీ 2 కాలమ్స్ గా డివైడ్ అవుతుంది అనమాట. 5 డీటెయిల్స్ 7 కాలమ్స్ రెసిపీ లిస్ట్ వర్క్స్, రెసిపీ డీటెయిల్ వర్క్స్. కిందకి వచ్చింది ఆల్ సైజ్ వర్క్ తీసుకుంటాం. మెయిన్
recipe items లో సో రెసిపీ లిస్ట్ HTML ఫైల్లో తీసేసి జస్ట్ రెసిపీ ఐటమ్ ట్యాగ్ ని యూజ్ చేస్తాం. లిస్ట్ వర్డ్స్ లో అక్కడ రెసిపీ ఐటమ్ వర్క్స్ అని వస్తుంది. సో నెక్స్ట్ హెడర్ ఫైల్ డిజైన్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పైన హెడర్ ఇట్లా హెడర్ అని ఇవ్వకుండా ఫస్ట్ నావిగేషన్ బార్ మంచిగా ఒకటి నావిగేషన్ బార్ అనేది క్రియేట్ చేద్దాం. ఇంకా అట్లనే షాపింగ్ లిస్ట్ అవన్నీ కూడా మనం తర్వాత చేసుకోవచ్చు. ఇప్పుడే చేసేస్తే చేసుకుంటాం. షాపింగ్ షాపింగ్ లిస్ట్ కాంపోనెంట్ డాట్ HTML. సో దీంట్లో తీసేసి సో దాంట్లో జస్ట్ ఏదైనా యాడ్ చేద్దాం. సో వ్యూ ట్యాగ్ రో దాంట్లో కాలమ్స్ యాక్సెస్ 10 size users. దీంట్లో యాప్ షాపింగ్ ఎడిట్ కాంపోనెంట్ సంబంధించిన కంటెంట్ వస్తుంది. దాని తర్వాత హెచ్ఆర్ దాని తర్వాత జస్ట్ ద లిస్ట్ అని చెప్పి ఏదో టెంపరీగా ఏదో ఇచ్చారు. ఈ షాపింగ్ వర్క్స్ షాపింగ్ ఎడిట్ వర్క్స్ అనే కింద షాపింగ్ వర్క్స్ చేసి యాప్ షాపింగ్ లిస్ట్ ఇప్పుడు దీని ప్లేస్ లో వస్తుంది. సో ఇప్పుడు హెడర్ డిజైన్ చేద్దాం, తర్వాత ఇండివిజువల్ ఈ కాంపోనెంట్స్ డిజైన్ చేద్దాం. ఫస్ట్ నావిగేషన్ బార్ డిజైన్. సో హెడర్ డాట్ కాంపోనెంట్ ఇస్తాను. సో దిస్ ఈజ్ హెడర్ అని ఇవ్వకుండా సో ఇప్పుడు ఒక నావిగేషన్ బార్ క్రియేట్ చేద్దాం. సో నేను బూట్ స్ట్రాప్ యూజ్ చేసి క్రియేట్ చేస్తున్నాను. నావ్ ట్యాగ్ ఓపెన్ క్లోజ్ దాంతో నావిగేషన్ క్రియేట్ చేస్తాను. సో నావిగేషన్ కోసం మనకి బూట్ స్ట్రాప్ లో నావ్ బార్ క్లాస్ ఉంది. అలానే నావ్ బార్ ఇన్వర్స్ క్లాస్ అని ఉంటుంది. సో ఇక్కడ రెండు ఉంటాయి, ఒకటి డిఫాల్ట్ క్లాసు, ఇంకోటి ఇన్వర్స్ క్లాస్. డిఫాల్ట్ అంటే వైట్ కలర్ వస్తుంది, ఇన్వర్స్ అంటే బ్లాక్ కలర్ వస్తుంది. సో నేను ఇన్వర్స్ క్లాస్ యూజ్ చేస్తున్నా, నాకు బ్లాక్ కలర్ లో వస్తుంది అక్కడ మెయిన్. సో మీకు వైట్ కావాలంటే డిఫాల్ట్ యూజ్ చేస్తాను. ఇప్పుడు దీంట్లో నావిగేషన్ బార్. సో నావిగేషన్ బార్ క్రియేషన్కి ఓపెన్ క్లోజ్.
సో ఈ డ్యూ ట్యాగ్ కి ఫ్లూయిడ్ అనేది అంటే ఫ్లూయిడ్ అనేది కంటైనర్ ఫ్లూయిడ్ ఏంటి కంటైనర్ లో మనకు కొంచెం గ్యాస్ ఉంది. కంటైనర్ ఫ్లూయిడ్ అంటే ఆక్యుపిస్తుంది. మెయిన్ యాప్ కాంపోనెంట్ కంటైనర్ ఇచ్చాం కదా. కంటైనర్ ఎందుకు అవ్వట్లేదు? నేను ప్రాజెక్ట్ లో బూట్ స్ట్రాప్ ఇంక్లూడ్ చేయలేదు, అందుకే బూట్ స్ట్రాప్ క్లాసెస్ ఏమీ అప్లై అవ్వట్లేదు. సరే బూట్ స్ట్రాప్ ఎట్లా లింక్ చేయాలి? ఆల్రెడీ స్టార్టింగ్ లో చూసాం కదా, ప్యాకేజ్ డాట్ జేసన్. సరే యాడ్ డాట్ జేసన్ లోకి వచ్చి ఎస్ఆర్సీలో ఇంక్లూడ్ చేసుకోవాలి బూట్ స్ట్రాప్. అండ్ ఇంక్లూడ్ చేసలేదు, అందుకే రావట్లేదు. సో బూట్ స్ట్రాప్ ఇంక్లూడ్ చేయాలంటే ఫస్ట్ దాన్ని ఇన్స్టాల్ చేయాలి. ఆల్రెడీ మనం స్టార్టింగ్ లో చూసాం కదా, ఫస్ట్ క్లాసెస్ లో ఎక్స్ప్లెయిన్ చేశా కదా బూట్ స్ట్రాప్ ఇన్స్టాల్ అంటే మీకు చూపిస్తాను. సెటప్ చేయడం అంతా కూడా ఇచ్చాను. ప్రాజెక్ట్ క్రియేట్ చేయడం, బూట్ స్ట్రాప్ ఇన్స్టాల్ చేయడం, ఇన్స్టాల్ చేసిన తర్వాత సెటప్ చేయడం, ఇదంతా చూపించాం. సో ఇప్పుడు ఈ డ్రైవ్ సిడి స్పేస్ రెసిపీస్ ఫోల్డర్, ఓకే. నెక్స్ట్ npm install -save అని చెప్పి బూట్ స్ట్రాప్ ఇన్స్టాల్ చేసుకుంటాం. థర్డ్ వర్షన్ బూట్ స్ట్రాప్ @3. సో అది ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అయిన తర్వాత పాత్ సెట్ చేయాలి, తర్వాత సిఎస్ఎస్ ఫైల్ కూడా దాన్ని సెట్ చేయాలి. అంతే, ఈ రెండు చేసేస్తే అప్పుడు మనం ప్రాజెక్ట్ మొత్తంలో బూట్ స్ట్రాప్ స్టైల్స్ యూజ్ చేస్తాం. అదే ఇప్పుడు చేస్తున్నాం, అందుకే దానికి క్లాసెస్ అప్లై అవ్వట్లేదు, బూట్ స్ట్రాప్ క్లాసెస్. ఓకే, సో ఇన్స్టాల్ అయిపోయింది. జస్ట్ ఈ పాత్ ఇవ్వాలి, ఇక్కడ కొటేషన్స్ లో ఇవ్వాలి. ఓకే, సేమ్ అలానే నెక్స్ట్ స్టైల్స్ డాట్ సిఎస్ఎస్, దీంట్లో ఇంపోర్ట్ అని చెప్పి కూడా ఆల్రెడీ తీసేసి యూస్ బూట్ స్ట్రాప్. ఇప్పుడు బూట్ స్ట్రాప్ is realize
Now it is fine. సో ఇది మీడియం సైజ్ లో పక్క పక్కకు ఉంటుంది, కింద షాపింగ్ అని కింద. సో స్పేస్ వస్తుంది. స్పేస్ ఎందుకు వస్తుందంటే కంటైనర్ లో. అదే కంటైనర్ ఫ్లూ అంటే స్పేస్ లేకుండా స్క్రీన్ మొత్తం ఆక్యుపై అవుతుంది అనమాట కంటైనర్ ఫ్లూ. నెక్స్ట్ దీంట్లో కంటైనర్ ఫ్లూయిడ్ లో మనకి div క్లాస్ nav bar హెడర్ అని ఉంటుంది ఒక క్లాస్. దాంట్లో వెబ్సైట్ నేమ్ కానీ లోగో కానీ పెడతాం అనమాట జనరల్ లింకింగ్ ఇచ్చి ahref. సరే నేను లింక్ అయితే ఏమి ఇవ్వట్లేదు, జస్ట్ ఎంటీ లింక్ ఇచ్చేస్తున్నా. క్లాస్ ఈజ్ ఈక్వల్ టు ఈ లింకింగ్ కి nav bar బ్రాండ్ అని క్లాస్ ఇవ్వాలన్నమాట. ఇచ్చి ఏదో ఒకటి క్లాస్ రెసిపీ బుక్ అని చెప్పి తీసుకుంటాం. హైపర్ లింక్ ట్యాగ్ క్లోజ్ అయింది, nav bar హెడర్ క్లోజ్. సరే ఇక్కడ దాకా చూస్తే ఇప్పుడు ఎస్పీ బుక్ ఏదో వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు దీని కింద ఇంకా మెన్యూ క్రియేట్ చేద్దాం ఐటమ్స్ తో. సో div క్లాస్ కొలాప్స్. సార్ మేడం చెప్పండి. nav bar header స్పెల్లింగ్ రాంగ్ వచ్చింది, ఐ మీన్ స్పెల్లింగ్ రాంగ్. సో కొలాప్స్ nav bar కొలాప్స్ క్లాసెస్. దాంట్లో ఇప్పుడు మెన్యూ క్రియేట్ చేయడానికి యూఎల్ యూస్ చేస్తాం. సో ఆ యూఎల్ కి క్లాసెస్ వచ్చేది ఒకటి nav క్లాస్, nav bar nav క్లాస్, రెండు క్లాసెస్ యూజ్ చేస్తాం. అంతే జస్ట్ గుడ్ ahref లింక్ అనేది అన్నిటికీ ఎంటీ ఇచ్చేస్తాం. ఒక ఐటమ్ దీన్నే కాపీ, ఇంకొక ఐటమ్ వచ్చేసి షాపింగ్ లిస్ట్ అని చెప్పి ఇంకోటి. స్టార్టింగ్ ఇన్వర్స్ దగ్గర కూడా రాంగ్ ఉంది సార్. ఏ స్పెల్లింగ్ పోయింది, అందుకే అక్కడ కలర్ రావాలి. ఓకే, ఇంకా బ్లాక్ కలర్ రాలే అక్కడ. సో ఇప్పుడు చూస్తే so nav bar collapse. నెక్స్ట్ తర్వాత యూఎల్ కి క్లాస్ nav bar right. రెసిపీ రాలేదు. ఐటమ్స్ రాలేదు. సార్ ఒకసారి కోడింగ్ లో కంటైనర్ ఫ్లూయిడ్ స్పెల్లింగ్ ఒకసారి చూడండి.
The containers fill. టీ తీసేయండి Hmm? కంటైనర్ అర్థం కాలేదు. టీ ఎక్స్ట్రా ఉంది సార్ అక్కడ కంటైనర్ సార్ నాకు ఈ ఐటమ్స్ రావట్లేదు, షాపింగ్ కనిపిస్తుంది. ఈ ఫస్ట్ ఆల్రెడీ ఉన్నదాన్ని యూజ్ చేస్తాను. టైప్ చేయండి.
ఓకే, సో ఇది సైట్ నేమ్, ఇది ఫస్ట్ ఐటమ్, ఇది సెకండ్ ఐటమ్ మెన్యూలో. లాస్ట్ కార్నర్ లో రైట్ సైడ్ కి పెట్టేది మేనేజ్ అని, దాని మీద క్లిక్ చేస్తే దాంట్లో డ్రాప్ డౌన్ ఓపెన్ అవుతుంది. సో ఆ డ్రాప్ డౌన్ లో సేవ్ ఫెచ్ డేటా అని రెండు తీసుకున్నా. సో ఇప్పుడు అది డ్రాప్ డౌన్ వర్క్ అవ్వట్లే, తర్వాత మనం వర్క్ అయ్యేటట్టు చేద్దాం. జస్ట్ అది ఇప్పుడు నేను డ్రాప్ డౌన్ క్రియేట్ చేసేదాన్ని. సో ఇది ఒక నావిగేషన్ బార్, మొత్తం నేను బూట్ స్ట్రాప్ యూజ్ చేసి డిజైన్ చేసిన. సో బూట్ స్ట్రాప్ యూజ్ చేసి డిజైన్ చేసిన ఒక నావిగేషన్ బార్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇండివిజువల్ ఐటమ్స్ పేజ్లోకి వెళ్దాం. సో ఇప్పుడు ఇది పక్కన పెట్టేద్దాం. సో మన హెడర్ వచ్చేసింది. సో నెక్స్ట్ వచ్చి ఇప్పుడు మనం రెసిపీస్ కి సంబంధించిన ఇక్కడ ప్రింట్ చేయాలంటే రెసిపీకి సంబంధించిన ఒక మోడల్ ఫైల్ క్రియేట్ చేసుకోవాలి. సో ఆ మోడల్ ఫైల్ ఏంటంటే రెసిపీస్ యొక్క కావాల్సిన స్ట్రక్చర్ అనేది ఉంటుంది అనమాట. సో ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఫస్ట్ మన రెసిపీస్ ఫోల్డర్లోకి వెళ్తున్నా. దీంట్లో ఒక న్యూ ఫైల్ క్రియేట్ చేస్తున్నా. ఓకే, సో వాట్ ఈస్ ద ఫైల్ నేమ్? సో ఎక్కడ క్రియేట్ చేసిన ఫైల్? రెసిపీస్ లో క్రియేట్ చేస్తున్నారు కదా, న్యూ ఫైల్. వాట్ ఈస్ ద ఫైల్ నేమ్ ఐ am giving is recipe.model.ts. సో ఈ recipe.model.ts అనేది ఒక క్లాస్, దాంట్లో డేటా ఉంటుంది అంతే. జస్ట్ ఎక్స్పోర్ట్ క్లాస్ నేమ్ రెసిపీ అని చెప్పి తీసుకుంటున్నా క్లాస్ నేమ్. దీంట్లో పబ్లిక్ నేమ్ అనేది ఒకటి తీసుకుంటే రెసిపీ నేమ్ ఆఫ్ ద రెసిపీ. నెక్స్ట్ డిస్క్రిప్షన్ తీసుకుంటా, ఇంకోటి వేరియబుల్ రెసిపీ యొక్క డిస్క్రిప్షన్. ఇమేజ్, ఇంకోటి ఏదైనా ఇమేజ్ తీసుకుంటాం, పబ్లిక్ ఇమేజ్ పాత్ అనుకున్నాం, అది ఒక స్ట్రింగ్. 3 వేరియబుల్స్ ఉన్నాయి. నెక్స్ట్ దీంట్లో ఒక కన్స్ట్రక్టర్ తీసుకుంటున్నా. ఇప్పుడు ఆ కన్స్ట్రక్టర్ లో ఏం చేస్తానంటే ఈ నేమ్, డిస్క్రిప్షన్, ఇమేజ్ పాత్ లోకి వాల్యూస్ అసైన్ చేస్తాం. సో వాల్యూస్ ఎక్కడి నుంచి వస్తాయంటే మనం ఇక్కడ ఎక్కడైతే ఈ క్లాస్ యూజ్ చేసుకుంటాం అక్కడి నుంచి అసైన్ చేస్తాం. సో దీనికి 3 ఆర్గ్యుమెంట్స్ ఇస్తున్నా. సో నేమ్ అనేది ఇస్తున్నా, మీరు అనుకుంటే ఏ స్ట్రింగ్, బి అని చెప్పండి స్ట్రింగ్, సి అని చెప్పి తీసుకోండి స్ట్రింగ్. అంటే ఇప్పుడు ఏలో నేమ్ ఉంటుంది, బి డిస్క్రిప్షన్ ఉంటుంది, సిలో ఇమేజ్ పాత్ ఉంటుంది. మీ ఇష్టం ఎట్లయినా తీసుకోండి. నేను జస్ట్ సింపుల్ గా నేమ్ అనేది తీసుకుంటున్నా, డిస్క్రిప్షన్ కి డిఎస్ అని తీసుకుంటున్నా, ఇమేజ్ కి ఇమేజ్ అని చెప్పి షార్ట్ కట్ లో తీసుకుంటున్నా. ఇప్పుడు కన్స్ట్రక్టర్ లోపల దిస్ డాట్ ఆ పైన ఉన్న నేమ్ లోకి ఆ కన్స్ట్రక్టర్ నుంచి వచ్చిన నేమ్ స్టోర్ చేయాలి. దిస్ డాట్ పైన డిస్క్రిప్షన్ లోకి డిఈఎస్సి ఇక్కడ వచ్చిన డిస్క్రిప్షన్ స్టోర్ చేస్తున్నాం. అలానే ఇమేజ్ పాత్ లోకి ఇక్కడ వచ్చిన ఇమేజ్ పాత్ ని స్టోర్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఈ మోడల్ ని నేను ఎక్కడన్నా క్లాసెస్ లో యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా ఒక మోడల్ ఫైల్, రెసిపీకి మోడల్ ఫైల్ క్రియేట్ చేశాను. దీంట్లో ఏమున్నాయి? 3 వేరియబుల్స్, ఒక కన్స్ట్రక్టర్. ఆ కన్స్ట్రక్టర్ లో ఈ 3 వేరియబుల్స్ లోకి వాల్యూస్ అసైన్ చేస్తున్నాం. సో అది ఈ క్లాస్. ఇలా ఒక రెసిపీ మోడల్ క్లాస్ ని ఇప్పుడు క్రియేట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ రెసిపీ మోడల్ క్లాస్ ని మనం రెసిపీస్ కాంపోనెంట్ లోకి యాడ్ చేద్దాం. అంటే రెసిపీస్ కాంపోనెంట్ లోకి కంటెంట్ యాడ్ చేద్దాం. సో ఓపెన్ రెసిపీస్, అంటే రెసిపీస్ లిస్ట్ కాంపోనెంట్ ఓపెన్ చేయండి. సో రెసిపీస్ లిస్ట్ కాంపోనెంట్ డాట్ టిఎస్ ఫైల్ ఓపెన్ చేస్తున్నాం. టిఎస్ ఫైల్ కి సో ఫస్ట్ మనం దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఆ రెసిపీ మోడల్ ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ పైన ఇంపోర్ట్ రెసిపీ అనే దగ్గర క్లాస్ నేమ్ ఫ్రమ్ చేసుకోవాలి. ఫ్రమ్ రెసిపీ దీంట్లోనే స్లాష్
దానికి పైన ఫోల్డర్లో కాబట్టి 2 డాట్స్ ఇచ్చి సో రెసిపీ మోడల్ ఫైల్ని ఇంక్లూడ్ చేసుకుంటాం. అప్పుడు ఆ క్లాస్లో ఉన్న డేటా ఇక్కడ యూజ్ చేసుకోగలుగుతాం. సో నేనేం చేస్తున్నానంటే ఇక్కడ రెసిపీస్ కోసం రెసిపీస్ అని ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నా ఆఫ్ టైప్ రెసిపీ క్లాస్ అన్నమాట. ఆఫ్ టైప్ రెసిపీ క్లాస్ అంటే ఇప్పుడు రెసిపీస్ అనేది రెసిపీ క్లాస్ కి సంబంధించిన ఒక టైప్. సో ఇప్పుడు ఆ రెసిపీ క్లాస్ లోకి మనం డేటా అసైన్ చేయాలి. ఇక్కడ అసైన్ చేస్తాను యూజింగ్ కన్స్ట్రక్టర్ మెథడ్ న్యూ రెసిపీ విత్ ఆబ్జెక్ట్స్ ఇస్తున్నాం. సో ఫస్ట్ ఏ శాంపుల్ ఆర్ ఏ టెస్ట్ రెసిపీ అని చెప్పి ఏదో ఇస్తున్నాం, అది నేమ్ ఆఫ్ ద రెసిపీ. తర్వాత ఏదో శాంపుల్ డిస్క్రిప్షన్ అని చెప్పి ఏదో డిస్క్రిప్షన్ ఇస్తాం. నెక్స్ట్ పక్కకి ఇమేజ్ పాత్ అనేది ఇవ్వాలి. సో ఇమేజ్ పాత్ మాత్రం నేను ఏదో రన్ టైం నుంచి తీసుకుంటాను. రెసిపీస్ ఐకాన్స్ అని చెప్పి ఐకాన్ లోకి వెళ్ళి PNG ఫైల్స్ సార్ ఫాంటాసం ఉంటుంది కదా సార్, ఫాంటాసం. హలో వాయిస్ వినిపించట్లేదు. ఫాంటాసం యూజ్ చేయొచ్చా అని అడుగుతున్నాడు సార్. యూజ్ చేసుకుంటాం. దాని లింక్ ఆన్లైన్ ఆఫ్లైన్ లింక్ ఎలా ఇస్తాం సార్ మరి దీనికి? అన్ని డైరెక్ట్ గా ఏదో నెట్ లో ఉన్న ఏదో ఇమేజ్ తీసుకుంటాం ఇప్పుడు అంతే, ఐకాన్ కోసం అంతే. సో ఏదో ఒక ఐకాన్. సో ఇప్పుడు ఇమేజ్ ని సేవ్ చేసుకొని లోకల్ గా తీసుకొని లోకల్ పాత్ తీసుకోవచ్చు, లేదా డైరెక్ట్ గా ఆన్లైన్ పాత్ తీసుకుంటాం. న్యూ ట్యాబ్ లో ఓపెన్ చేసి ఇమేజ్ పాత్ తీసుకుంటాం. ఇమేజ్ లింక్, సో దాన్ని కాపీ చేసుకొని ఇక్కడ ఆ ఇమేజ్ లింక్ ఇచ్చాం. సో ఇప్పుడు మనకు ఒక రెసిపీ టెస్ట్ రెసిపీ అని వచ్చి దానికి డిస్క్రిప్షన్, దానికి ఐకాన్ వస్తుంది. సో ఇప్పుడు దీన్ని నేను HTML ఫైల్లో డిస్ప్లే అయ్యేటట్టు చేయాలి. నెక్స్ట్ సో HTML ఫైల్ ఓపెన్ చేయండి. దీనికి సంబంధించి రెసిపీస్ లిస్ట్ ఎక్స్పెక్టెడ్ కామా లాస్ట్ సెమికోలన్. నెక్స్ట్ HTML ఫైల్
HTML లో ఇప్పుడు ప్రింట్ చేయాలి. సో ఇంతకుముందు జస్ట్ యాప్ డిస్ప్లే ఐటమ్ ఇచ్చా ఇట్లా. సో ఇప్పుడు తీసేసి సో div క్లాస్ ఒక రో, దీంట్లో కాంటాక్ట్స్ బటన్ క్లాస్ బటన్ సక్సెస్. సో బటన్ నేమ్ న్యూ రెసిపీ అని ఇస్తాం. ఓకే, దాని కింద ఇంకొకరు ఇంకొక కాలం, ఇది కూడా టోటల్ 12 స్క్రీన్ ఆఫ్ పేజ్. దీంట్లో ఏహెచ్ జస్ట్ ఎంటీ లింక్ ఇచ్చేసి క్లాస్ తీసుకుంటున్నాం, లిస్ట్ గ్రూప్ ఐటమ్ అని చెప్పి తీసుకుంటాం. దానికి క్లియర్ ఫిక్స్ క్లాస్ కూడా యూజ్ చేస్తాం. దీంట్లో div క్లాస్ ఫుల్ లెఫ్ట్ సైడ్ లో వస్తుంది. ఏమొస్తుంది? హెడ్డింగ్ 4 లో దీనికి లిస్ట్ గ్రూప్ హెడ్డింగ్ అని ఇచ్చి ఈ హెడ్డింగ్ లో ఆ టైటిల్ అంటే రెసిపీ నేమ్ అనేది ఇస్తాను. ఇక్కడ ఇప్పుడు ఈ ప్లేస్ లో ఆ నేమ్స్ ప్రింట్ చేస్తా. జస్ట్ అది ఇప్పుడు టెంపరీ అట్లా రాస్తున్నా. నెక్స్ట్ దీని తర్వాత ఒక పారాగ్రాఫ్, దానికి క్లాస్ లిస్ట్ గ్రూప్ ఐటమ్ టెక్స్ట్, నార్మల్ టెక్స్ట్ కాబట్టి దీంట్లో డిస్క్రిప్షన్. దాని తర్వాత ఇక్కడికి div క్లోజ్ అవుతుంది. తర్వాత రైట్ సైడ్ కి ఇమేజ్ రావాలి. ఒక సెకండ్.
సో ఇప్పుడు నెక్స్ట్ స్పాన్ ట్యాగ్ లో సో క్లాస్ అని చెప్పి ఇక్కడ ఫుల్ రైట్ ఇస్తున్నాయి క్లాస్, దీంట్లో ఇమేజ్ తీసుకుంటారు. ఎస్ఆర్సీలో ఏదో ఒక ఇమేజ్ ఎస్ఆర్సీ వస్తుంది, ఆల్ట్లో కూడా ఏదో ఒక ఆల్ట్ ప్రాపర్టీ ఏదో ఒకటి ఇచ్చేసుకోండి. క్లాస్ వచ్చేసి దీనికి ఇమేజ్ రెస్పాన్సివ్ క్లాస్ ఇస్తున్నాం, ఎంజీ రెస్పాన్సివ్. సో ఈ ఇమేజ్ కి నేను స్టైల్స్ కూడా ఇస్తున్నా. సో మాక్సిమం హైట్ ప్రాపర్టీలో 50 పిక్సెల్స్ ఇస్తున్నా. ఇది ఇమేజ్ కి ఇచ్చే స్టైల్స్. ఇప్పుడు ఇక్కడ సోర్స్ ఫిక్స్డ్ గా ఇచ్చాను నేను. సో ఇది చూస్తే ఫిక్స్డ్ రెసిపీ డిస్క్రిప్షన్ ఫిక్స్డ్ గా వస్తుంది. ఇమేజ్ కూడా ఏం రాదు ఇప్పుడు, ఎందుకంటే నేనేం పాత ఇవ్వలేదు. ఇప్పుడు ఫిల్ చేద్దాం. సో ఇట్లా న్యూ రెసిపీ అని వచ్చి రెసిపీ నేమ్ డిస్క్రిప్షన్, ఇక్కడ ఇమేజ్ వస్తుంది సైడ్ కి. ఇమేజ్ ఏం లేదు కాబట్టి రావట్లేదు. సో ఇప్పుడు ఇక్కడ ఆ రెసిపీ నేమ్ ప్లేస్ లో నాకు ఇక్కడ ఉన్న రెసిపీ నేమ్ కావాలి, ఇక్కడ ఉన్న డిస్క్రిప్షన్ రావాలి. సో నేను ఇవే 2-3 సార్లు తీసుకుంటున్నా, సో దట్ మనకు అక్కడ యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. కాబట్టి మీరు కావాలంటే డిఫరెంట్ టైటిల్స్, టెస్ట్ రెసిపీ కాకుండా ఏదైనా పెట్టుకోవచ్చు, శాంపుల్ రెసిపీ పెట్టచ్చు ఏదో ఒకటి. ఇక్కడ శాంపుల్ డిస్క్రిప్షన్ కాకుండా ఈసారి ఏదో ఒకటి టెస్ట్ డిస్క్రిప్షన్. సో ఇమేజ్ కూడా మార్చుకోండి, నేను అదే వదిలేస్తున్నా ఇప్పుడైతే. అట్లా 3 టైమ్స్ ఇస్తున్నా. సరే ఈసారి నెక్స్ట్ వేరే డిస్క్రిప్షన్ మై రెసిపీస్ అని చెప్పి ఏదో ఇస్తున్నాం. సరే ఏదో మై డిస్క్రిప్షన్ అని ఏదో ఇస్తున్నాం. ఇలా ఏదో 3 డిస్క్రిప్షన్స్ 3 టైటిల్స్, ఇమేజెస్ మాత్రం అవే ఉంచాం 3కి. ఇప్పుడు అవి ఇక్కడ డిస్ప్లే మనం ఇక్కడ HTML ఫైల్. సో డిస్ప్లే చేయాలంటే ఇక్కడ ఫిక్స్డ్ కంటెంట్ పెట్టాం కదా, ఫిక్స్డ్ కంటెంట్ కాకుండా సో రిపీట్ అవ్వాలన్నమాట. అంటే NG ఫర్ యూజ్ చేసి రిపీట్ చేయాలి. సో నేమ్ 3 టైమ్స్ ఉంటుంది, డిస్క్రిప్షన్ 3 ఉంటుంది, స్పాన్ ట్యాగ్ ఇది కూడా మనకి రిపీటెడ్ గా ప్రింట్ అవ్వాలి ఇమేజ్ ప్రతిసారి. సో ఇక్కడ దీనికి NG ఫర్ ఇస్తున్నాం, ఎందుకంటే ఈ బ్లాక్ మొత్తం మనకి రిపీట్ అవ్వాలి కాబట్టి. హైపర్ లింక్ బ్లాక్ మొత్తం రిపీట్ అవ్వాలి. సో దానికి తెలుసుగా స్టార్ NG ఫర్ లెట్ ఏదో ఒకటి లెట్ ఐటమ్స్ ఆఫ్ రెసిపీస్. సో రెసిపీస్ లో అన్ని ఐటమ్స్ లోకి వెళ్తాయి. సో ఇప్పుడు ఇక్కడ ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేసి నేమ్ బదులు ఐటమ్స్ డాట్ తీసుకుంటున్నా. అంటే మోడల్ నా వేరియబుల్స్ తీసుకుంటున్నా. ఏమేమి ఉన్నాయి, నేమ్, ఇమేజ్ పాత్, అవే యూజ్ చేస్తాం. ఐటమ్స్ డాట్ డిస్క్రిప్షన్, ఇది ప్రాపర్టీ బైండింగ్ కాబట్టి SRC అనేది స్క్వేర్ బ్రాకెట్స్ ప్రాపర్టీ బైండింగ్ చేసి ఐటమ్స్ డాట్ ఇమేజ్ పాత్ ని బైండ్ చేయాలి. సో ఇప్పుడు చూద్దాం. ఫిక్స్ ఉండకుండా ఇప్పుడు డైనమిక్ గా వస్తుంది.
చూడండి, a test recipe, a sample description, sample recipe, my description. ఇమేజ్ ఎందుకు రావట్లేదు? సో ఇమేజ్ రావట్లేదు అంటే ఇమేజ్ పాత్ ఏదో ప్రాబ్లం ఉందని అర్థం అంతే. ఇంకా ఇమేజ్ పాత్ వర్కౌట్. క్లోజ్ చేసి ఏదో ఒకటి నార్మల్ చేసుకుంటాం. సో ఇది ఇమేజ్ URL కాపీ. ఇప్పుడు అన్ని సో దీని లో తీసేసి అది పెడదాం. పేస్ట్. ఓకే, సేవ్. చూద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి వచ్చింది ఇమేజ్. ఈ రెండు మరి అతుకున్నట్టున్నాయి. సో ఈ బటన్ కి దానికి ఒక హెచ్ఆర్ ఇవ్వండి మధ్యలో సపరేట్ చేయడానికి. ఇక్కడ పక్కకి ఇప్పుడు ఏదైనా రెసిపీ ఒకటి సెలెక్ట్ చేసి ఇక్కడ పక్కకి డిస్క్రిప్షన్ వస్తుంది. అంటే రెసిపీకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ వస్తాయి అన్నమాట ఇక్కడ పక్కకి. అది క్రియేట్ చేయాలి, అంటే రెసిపీ డీటెయిల్స్ కాంపోనెంట్ క్రియేట్ చేయాలి. ఈ లిస్ట్ కాంపోనెంట్ క్రియేట్ చేయాలి. 2-3 కాంపోనెంట్స్ డిజైన్ చేసే ఉన్నాయి, రెండింటికి సపరేట్ చేయాలి. ఇప్పుడు న్యూ రెసిపీ అని కొడితే కూడా ఏం వర్క్ అవ్వదు, ఎందుకంటే మనం ఏం చేయాలి యాక్షన్స్ ఇవ్వాలి. జస్ట్ ఒక డిజైన్ అనేది, ఒక లేఅవుట్ అనేది క్రియేట్ చేస్తున్నాం అంతే. సో ఇక్కడ వరకు చేసుకోండి. సో టుమారో ఈ రెసిపీ డీటెయిల్స్, ఈ షాపింగ్ లిస్ట్, ఈ షాపింగ్ ఎడిట్ కాంపోనెంట్స్, సో మిగతావి కంప్లీట్ చేసేస్తాం. సో ఈ నోట్స్ కూడా అంతా నేను ఈ కాంపోనెంట్స్ అంత నోట్స్ కూడా ఒక డాక్యుమెంట్ ఫైల్లో సేవ్ చేసి మీకు పంపించేస్తాను, చూసుకొని ప్రాక్టీస్ చేస్తాను. సో రేపు కూడా క్లాస్ తీసుకుంటాను. రేపు ఏ టైం క్లాస్ తీసుకుంటానో చెప్తాను. 2:30కి అయితే తీసుకోను, ఇంకా ముందే తీసుకుంటా. నేను మీకు మెసేజ్ చేస్తాను గ్రూప్లో ఏ టైం తీసుకుంటాను. ఓకే.